ఇప్పుడే మీరు నామినేషన్ చూసుంటారు. ఈరోజు నామినేషన్స్ తర్వాత మీరు ఏం డిసైడ్ అయ్యారు చెప్పండి? ఈరోజు నామినేషన్స్ తర్వాత ఈరోజు నామినేషన్లో ఉన్న 7 మందిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అండ్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు అండ్ దాంతోపాటుగా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు కాబోతున్నారు అని మీకు అనిపిస్తుంది. అండ్ ఇమాన్యుల్కి 8 వారాల నామినేషన్స్లో లేని ఇమాన్యుల్కి నామినేషన్స్లో లేకుండానే విన్నర్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రజెంట్ టైం 9:35 అయింది, ఎపిసోడ్ స్టార్ట్ అయింది. స్టిల్ నీట్గా స్లోగా చెప్పుకుంటూ వద్దాం. చాలా మంచి వీడియో. ఇప్పుడే లైవ్లో చూసిన అప్డేటెడ్ పాయింట్స్తో మాట్లాడతాను. షాక్ అయిపోయా కొన్ని పాయింట్స్కి. అసలు ఈ నామినేషన్ ఏం జరగబోయిందంటే, ఈ నామినేషన్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 ఆల్మోస్ట్ తలకిందులు అయ్యేంత చేంజ్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. వాటి గురించి మాట్లాడుతూ ఓటింగ్లో ఎవరు టాపు, ఎవరు లీస్టు, ఎవరు వెళ్ళిపోబోతున్నారు, ఈ వీక్ నామినేట్ అయ్యింది, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే పాయింట్స్ మాట్లాడతాను. ఫస్ట్ తెలిసిందే కదా, లైక్ కొట్టండి. లైక్ ఖచ్చితంగా లైక్ కొట్టాలి. మన ఓటింగ్ వీడియోస్ అన్నిటికీ 25,000 లైక్స్ ఉంటాయి. 25,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. జస్ట్ చూసిన వెంటనే లైక్ కొట్టేయాలి. కొట్టండి మామ, కొట్టండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఏంటంటే, తనుజ గారు ఈరోజు నామినేషన్స్లో మీరు ఎపిసోడ్ చూసేస్తూ ఉంటారు. ఈ వీడియో చూసే టైంకి నేను లైవ్ చూసిన దాన్ని బట్టి ఒక్క ఇమాన్యుల్తో మాట్లాడేటప్పుడు పాయింట్స్ తప్పించి మిగతా ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్లో తనుజ గారు అల్లాడిచ్చేశారు. దెర్ ఈజ్ నో డౌట్, ఎవ్రీ సింగిల్ పాయింట్ ఎక్సెప్ట్ విత్ ఇమాన్యుల్. ప్రతి దాంట్లో చాలా బాగా నామినేషన్స్ పాయింట్స్ పెట్టారు అండ్ చాలా స్ట్రాటజికల్గా బిహేవ్ చేశారు. ఆ స్ట్రాటజికల్గా బిహేవ్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్స్ ఏంటంటే, ఇది చాలామంది తప్పుపడుతున్నది. నేను ఇంకా ఎపిసోడ్ రివ్యూ కూడా చేయలేదు. స్టిల్ నేను ఇక్కడే కంక్లూడ్ చేసి చెప్పేస్తున్నా. ఎపిసోడ్ రివ్యూలో చెప్పాల్సిన పాయింట్ని కొన్ని పాయింట్లు ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఏంటంటే, లైవ్లో రాము రాథోడ్ నామినేట్ చేసేటప్పుడు రాము రాథోడ్ నామినేషన్ ఈవిడ రాము రాథోడ్ వస్తాడు. వీళ్ళిద్దరు చెరొకరు నామినేట్ చేయాలన్నప్పుడు రాము రాథోడ్ కళ్యాణ్ నామినేట్ చేయమని చెప్తారు. ఇక్కడ 2 మాస్టర్ మైండ్స్ కనపడ్డారు నాకు. ఒకటి నెంబర్ 1 మాస్టర్ మైండ్ తనుజ గారు అయితే, నెంబర్ 2 మాస్టర్ మైండ్ సంజన గారు. ఎందుకనేది ఆవిడ వచ్చినప్పుడు చెప్తా. ఈ నామినేషన్స్లోనే ఉన్నారు కాబట్టి నామినేషన్లో ఇక్కడ ఏం జరిగింది తెలుసా? దాన్ని చాలామంది తప్పుపడుతూ నా దగ్గరికి చాలామంది స్క్రీన్ షాట్లు పెట్టి, చూడు అది అన్నా ఏందన్నా తనుజ వచ్చి కళ్యాణ్కి నామినేట్ చేయాలని చెప్పడం ఎంత దారుణం అన్నా. ఆ రోజు కళ్యాణ్ నామినేట్ చేస్తే వరస్ట్ ఫ్రెండ్కి ఎలారా నామినేట్ చేస్తాడు కళ్యాణ్ అనే పాయింట్ పెట్టి మీరు అందరూ ఏకపారేశారు కదా. అందరి గురించి నాకు తెలియదు, నేనైతే ఏకపారేశా. కళ్యాణ్ అనే పర్సన్ తనుజని నామినేట్ చేయాలని ఆ ఊహల్లోకి వచ్చినా కూడా తప్పే అని చెప్పా. ఊహల్లోకి వచ్చినా తప్పే, దెర్ ఈజ్ నో డౌట్. కానీ ఊహల్లోకి వచ్చినా తప్పే. కానీ ఈవిడ నామినేషనే చేయమని డైరెక్ట్గా చెప్పింది కదా, ఆవిడది తప్పు కాదా? ఎంత దారుణం అనేసి చెప్తే దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు ఒక చంపకేసి దెబ్బ కొడితే అవతలవాడు చంపకేసి దెబ్బ కొట్టాడు అనుకోండి, ఆడి తప్పొద్దా? ఫస్ట్ కొట్టినోడిదే తప్పొద్ది. ఆటోమేటిక్గా అతను నామినేట్ చేయాలని చూశాడు, ఆల్మోస్ట్ ట్రిప్ కూడా తీసుకున్నాడు. ఈవిడ దాన్ని పూర్తి చేయడానికి సేమ్ అది ఏదైతే ఇచ్చదో టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగానే కనపడింది. దాంతోపాటు ఈవిడ చేసిన బిగ్గెస్ట్ థింగ్ నాకు స్ట్రాటజికల్గా సూపర్ అనిపించింది ఏంటంటే, మీలో కొంతమందికి ఇది నచ్చి ఉండకపోవచ్చు, కానీ నాకు నచ్చింది ఏంటంటే, ఇది కళ్యాణ్కి కూడా ఉపయోగపడుద్ది, కళ్యాణ్కి కూడా కొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం దాని గురించి పాయింట్లు మాట్లాడతా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ రోజు జరిగింది ఏంటి? మీకు లెంత్ అవ్వచ్చు, వీడియో అదిరిపోద్ది చెప్తాను, హార్ట్ఫుల్గా మాట్లాడతా. ఆ రోజు ఏం జరిగింది? 2 ఉన్నారు, కళ్యాణ్ ఇమాన్యుల్. వీళ్ళిద్దరూ కలిసి కళ్యాణ్ తనుజాని చేయాలనుకుంటారు, ఇమాన్యుల్ తనుజాని చేయాలనుకొని కళ్యాణ్ త్రూ చేయించాలనుకొని అట్లా ఏదో ప్లాన్ చేస్తారు. వీళ్ళిద్దరూ చేసిందని ఈరోజు ఎలా ఇరుకుని పెట్టిందంట అమ్మాయి. ప్లాన్డ్గా ఇమాన్యుల్ ఈ అమ్మాయి నామినేట్ చేసి రాము చేత కళ్యాణ్ నామినేట్ చేయించి వాళ్ళిద్దరికీ పెట్టింది. వాళ్ళిద్దరూ కలిసి తనుజాకి పెట్టాలనుకుంటే వాళ్ళిద్దరికీ ఈవిడ పెట్టింది ఫిట్టింగ్. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ పెట్టుకొని మీ ఇద్దరు మేకటూస్ చెప్పుకోండి అని ఏదైతే ప్లాన్ చేసిందో, విచ్ ఈస్ వెరీ గుడ్ మామూలు స్ట్రాటజీ కాదు, మాస్టర్ మైండ్ స్ట్రాటజీ. ఇది ఓన్లీ బిగ్ బాస్ ఆడియన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్కి అర్థమైపోద్ది. అక్కడ తప్పు ఒప్పులు కాదు, వాళ్ళు చేసిందే ఈవిడిచ్చింది. దట్ ఈస్ అ ప్యూర్ గేమర్ క్వాలిటీ అన్న ఫీలింగ్ నాకైతే క్లియర్గా వచ్చింది. మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్లో అది వేస్తారో లేదు తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చింది. ఇది చూసిన తర్వాత భరణి గారి నామినేషన్స్ చూసిన తర్వాత మామూలుగా లేదు, షీఈస్ సంథింగ్, దెర్ ఇస్ నో డౌట్ షీఈస్ సంథింగ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు ఈరోజు. ఆవిడ నెగిటివ్స్ లేకుండా ఉన్నాయంటే నెగిటివ్స్ కూడా చెప్తా. కళ్యాణ్తో కళ్యాణ్ పెట్టిన దాంట్లో స్ట్రాటజికల్గా భరణి గారి పాయింట్లు కూడా బాగా చెప్పింది, ఓకే. కానీ ఇమాన్యుల్తో మాట్లాడే పాయింట్లు మాత్రం ఎత్తిపోతల పథకమైంది. దాని గురించి ఎపిసోడ్లో మాట్లాడతాను. ఇది ఓటింగ్ వీడియో కాబట్టి అంత నెగిటివ్స్ టచ్ అయింది, ఓన్లీ పాజిటివ్స్తో టచ్ చేస్తా, మీరు గమనించాలి. సో ఇది అయిపోయింది. ఓవరాల్గా నామినేషన్స్లో కూడా అల్లాడిచి మాట్లాడింది, ఓవరాల్గా పాజిటివ్.
ఓవరాల్గా పాజిటివ్. ఇమాన్యుల్ ఒక్క దాంట్లో మాత్రమే నెగిటివ్ అనిపించింది. మిగతా అదంతా ఆవిడ స్ట్రాటజికల్గా మాట్లాడిన ఎవ్రీథింగ్ బాగానే మాట్లాడింది అన్న ఫీలింగ్ వచ్చింది. దాన్ని పక్కన పెట్టి అండ్ లాస్ట్ వీక్లో కానీ అంతకుముందు వారం కానీ ఇంకా ప్రతి వారం 8 వీక్స్ అయితే 8 వీక్స్లో ఆవిడ నామినేషన్లో ఉన్న ప్రతిసారి నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఏకైక కంటెస్టెంట్ తనుజ. స్టిల్ షీ ఈజ్ ఇన్ టాప్ నెంబర్ 1 కండిషన్లో ఈ వీక్ కూడా అలాగే ఉంది. తన పొజిషన్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంది. క్లియర్ తనకి నెగిటివిటీ ఉంది, అంత నెగిటివిటీ ఉందంటే క్లియర్. నాకు కూడా లాస్ట్ 2-3 రోజుల నుంచి అస్సలు నచ్చలేదు ఆవిడ. ఏంట్రా ఈ పాయింట్లు, ఏంట్రా సపోర్ట్ చేయలేదు అంటారు, చేసిన వాళ్ళని కూడా చేయలేదని చెప్తారు, ప్రతిసారి ఇదే రిపీట్ గేమ్ ఆడుతుందని నాకు నచ్చలేదు. నచ్చకపోతేనే టాప్ 1లో, ఇంతమందికి నచ్చకపోతే టాప్ 1లో ఉన్నారు అంటే ముందు ఒకవేళ గేమ్ మార్చుకొని కానీ ఆవిడ కానీ లైన్లోకి వస్తే ఇంకా తప్పదు అన్నట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ నెంబర్ 1లో ఉన్నారు. స్టిల్ విత్ ద హ్యూజ్ నెగిటివిటీ అగైనెస్ట్. ఈ నెగిటివిటీ రావడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మామ ఏంటంటే ఆవిడ స్వయంకృత అపరాధం, ఆవిడ మిస్టేక్స్ ఉన్నాయి, టాస్కుల్లో పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ చేసింది లేదు. దాంతోపాటు ఈ సపోర్ట్ అనే మాటలు చుట్టూ తిరుగుతుండడం వల్ల, దాంతోపాటు వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఆవిడ టాప్లో ఉండడం వల్ల, ఆటోమేటిక్గా టాప్లో ఫస్ట్ నుంచి ఉండడం వల్ల అయితే మిగతా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అందరికీ కొంత టార్గెట్ అవుతుంది ఆటోమేటిక్గా. దాంతోపాటుగా ఓవర్ లీక్స్ వల్ల ఇది అన్నీ హార్ట్ఫుల్గా మాట్లాడేవే, ఏం ప్రిపరేషన్ ఉండదు, గుండె లోతుల నుంచి ఏం వచ్చింది అదే వస్తుంది, అన్ని ఫ్యాక్ట్స్. ఈవిడిది ఫస్ట్లో ఉన్నారని హింట్స్ రావడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా గత్యంతరం లేకుండానే తనుజాని టార్గెట్ చేయాల్సిన సిచ్యువేషన్ కళ్యాణ్కి వచ్చింది అండ్ ఇమాన్యుల్కి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళు వైల్డ్ కార్డ్గా వెళ్ళిన వాళ్ళు ఆయేషాకి వచ్చింది, వైల్డ్ కార్డ్గా వెళ్ళిన రమ్యకి వచ్చింది. ఇలా క్లియర్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్లియర్గా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు విన్నర్కి ట్రై చేయాలి అనుకుంటే కుంభస్థలాన్ని కొట్టాలి. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో కుంభస్థలం ఎవరంటే అక్కడ తనుజ గారు కాబట్టి తెలియకుండా గేమ్ మొత్తం ఆవిడ చుట్టే తిరుగుతుంది. ఈరోజు నామినేషన్స్ చూస్తే 3 ప్రోమోలు వస్తాయి. 3 ప్రోమోలు తనుజ గారి హైలైట్. తనుజ గారి చుట్టియే ప్రోమోలు వస్తాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కనపడుతున్నాయి. అరే కన్ఫెషన్లో ఆవిడ తప్పై ఉంటే ఆవిడకే చూపించేది ఏంట్రా, అదే కళ్యాణ్ది తప్పు అన్నట్టుగా చూపించడం ఏంటి, ఆ తర్వాత తిరిగి టాస్క్లో గెలవపోయిన ఇవ్వడం ఏంటి, ఇలాంటివి ఉన్నాయి. క్లియర్గా ఆవిడని వెనకేసుకొస్తున్నట్టు ఉన్నాయి. కానీ ఇలాంటి ప్రోమోలు వెనకేసుకొచ్చామని మనం అనలేము. ఎందుకంటే ప్యూర్ కంటెంట్ ఆవిడ చుట్టే తిరుగుతున్నప్పుడు ఆవిడ ఏ ప్రోమోలు వేసుకోవాలి, ఆవిడ చుట్టే మ్యూజిక్లు వేసుకోవాలి, తప్పదు. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 మొత్తం మనం అవునన్నా కాదన్నా, ఆవిడకి నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా, ఆవిడని ఎంతమంది ఇది చేసినా, నాలాంటి వాళ్ళతో సహా నచ్చినప్పుడు నచ్చలేదని చెప్పినా, అక్కడ హౌస్మేట్స్ అందరితో డిస్కషన్స్ అయినా ఫైట్లైనా మొత్తం ఆవిడ చుట్టే తిరుగుతుంది అనడంలో తప్పే లేదు. షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ ఓటింగ్లో, అంతే. ఇంకా అంతకుమించి ఏం చెప్పమంటారు. నెక్స్ట్ డే రేపు మాట్లాడుకుందాం. ఇది అయిపోయింది. ఆవిడ ఫస్ట్ పొజిషన్లో అలాగే కంటిన్యూ అవుతున్నారు. రెండో పొజిషన్లో కళ్యాణ్ ఈరోజు నామినేషన్స్లో నేను ఇంతవరకు చూసిన దాంట్లో ఓకే రీజనబుల్గా నామినేషన్స్ పాయింట్లు ఉన్నాయి. అండ్ రాము రాథోడ్కి క్లియర్గా గివప్ ఇవ్వద్దు రాము అని విధాల ప్రయత్నం చేస్తుంటారు తను మోటివేట్ చేయడానికో, ప్లీజ్ నువ్వు అట్లా అవ్వద్దు ఎంత చెప్పినా రాము రాథోడ్ పట్టించుకోలేదు, వినలేదు, ఏం చేయలేదు. ఇక్కడ ఇతని సెకండ్ పొజిషన్లో ఓటింగ్లో ఉండే. ఇతను కళ్యాణ్ రిలేటెడ్గా నిన్న అర్ధరాత్రి గుసగుసలో ఒక పాయింట్ ఉంది మీరు చూసారా లేదో, లిటరల్గా కళ్యాణ్ డీమోటివేట్ అయిపోయాడు బికాస్ ఆఫ్ బిగ్ బాస్ టీమ్. లిటరల్గా డీమోటివేట్ అయిపోయాడు. స్టిల్ హీఈస్ ఇన్ సెకండ్ పొజిషన్. తను లైన్లోకి వస్తున్నాడు. ఈ లైన్లోకి వచ్చే ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే తనుజ గారికి దూరం అవుతున్నట్టుగా కనపడుతుంది. ఈ రోడ్డుతో కొంచెం తనుజ గారు దూరం అయిపోతున్నాడు అన్నట్టు కనిపిస్తుంది. ఇమాన్యుల్కి బాగా దగ్గర అయిపోతున్నారు. ఇక్కడ ఏం జరగబోద్దు అంటే ఇవి ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది మీరే ఊహించుకోండి. ఏం జరగవద్దు చెప్పలేం. ఫస్ట్ ఇమాన్యుల్ అండ్ తనుజ గారు, ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఒకటవుతున్నట్టు కనపడుతుంది, చాలా క్లోజ్ అవుతున్నారు. తనుజ గారు వీళ్ళిద్దరికీ దూరం అవుతున్నారు. ఇది 2 versus 1 అయ్యే అవకాశం ఉంది. అది ఎంత దూరం పోద్దో ఎలా పోద్దో తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందంటే అర్ధరాత్రి కుసుకుసులో డీమోటివేట్ ఎందుకు అవుతున్నాడంటే ఫ్రెండ్ వచ్చింది, ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, మారిపోయాడు అనేసి ఇతను అంటున్నారు. మిగతా వాళ్ళు హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేంజ్ అయ్యారు. హింట్లు తీసుకొని మారని కంటెస్టెంటే లేడు అక్కడ. ఎవరినైనా నాగార్జున సార్ అన్నారా? ఓన్లీ కళ్యాణ్ని. అంటే టాస్కులు ఆడినప్పుడు కూడా టాస్క్ని పొగడకుండా, డెమాన్ పవన్ ఒక టాస్క్ ఆడితే ఆ టాస్క్ని పొగిడి విమర్శించారు. తర్వాత మోకాల దండం మీద కూర్చున్నాడు. అది వేరే రకం ఉంది. కళ్యాణ్ రిలేటెడ్గా పొగడితే లేకుండా డైరెక్ట్గా 2.5 నిమిషాల్లో టాస్క్ కంప్లీట్ చేసినా కూడా అది ఏమి ఎత్తకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని మారిపోయాడు అంటారు. ఆ తర్వాత చూస్తేనేమో తన అమ్మాయి ఇతను తీసుకొని పోవడం వల్ల ఎత్తిపోయింది శ్రీజ, లేకుంటే డెమాన్ పవన్ పెట్టుకొని గెలిచేది అనేసి మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా డిమోటివేట్ అవుతారు కదా. అరే ఈ వీక్ ఆడిన టాస్క్లు ఏమన్నా పొగిడారా, అది కాకుండా ఓడిపోయిన టాస్క్ని పట్టుకొని పదే గుచ్చుతున్నారా ఏంటారా అన్న ఫీలింగ్ వస్తుంది. దాంతోపాటు హింట్లు మీద హింట్లు వచ్చిన ప్రతిసారి తను మారాడు అనుకున్న టైంలో తనుజ గారు దూరం అయ్యాడు అవ్వాలి అనుకున్న టైంలోకి వచ్చేసరికి హింట్లు వచ్చడం వల్ల మారిండు అనేసి అనుకుంటున్నారనేసి దివ్య కూడా అంటది. సో ఆటోమేటిక్గా అంత ప్రెజర్లో ఉండిపోయాడు. కళ్యాణ్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చిన ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, శ్రీజ వెళ్ళిపోవడంతో పాటుగా ప్రతిసారి హోస్ట్ రిలేటెడ్గా డిమోటివేషన్ చేస్తూనే ఉండరు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏ స్టెప్ వేయాలో అర్థం కాదు. కన్ఫెషన్లో వీడియోస్ చూపిస్తారు. ఆ వీడియోస్ చూపించి ఏమన్నా తనుజగా దూరం అవుదాం అంటే
దూరం అవ్వాలి అనుకునే సిచ్యువేషన్కి తనూజ గారి దగ్గర వాళ్ళని చూస్తారు. వాళ్ళ మాట వినబాక మనందరం కామ్గా ఉందాం, వాళ్ళ మాట వీళ్ళ మాట వినొద్దు, నీకు క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది, మన ఇద్దరు క్లారిటీ ఉంది, కామాన్ అనేసి ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందామంటారు. ఉందామనుకునే టైంకి మళ్ళీ ఈ నామినేషన్లో ఇమాన్యుయల్ స్లిప్ తీసుకొని నామినేషన్ చేయాలనుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కళ్యాణ్నే నామినేట్ చేయమని తనూజ గారు చెప్తారు. ఓవరాల్గా కళ్యాణ్ సిచ్యువేషన్ వెరీ టఫ్గా జరుగుతున్నాయి. అటు తిరిగి ఇటు తిరిగి కొంచెం మైండ్ బ్లాక్ అయ్యే సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాడు కళ్యాణ్. వాటి నుంచి బయటకు వస్తే హీ విల్ రికవర్, ఫస్ట్ పొజిషన్కి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు, ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ హీఈస్ ఇన్ నెంబర్ 2 పొజిషన్ నౌ. ఈ వారం మనోడికి కానీ టాస్కులు కానీ గట్టిగా కానీ ఫిజికల్ టాస్కులు పడి టాస్కుల్లో లైన్లోకి వస్తే పర్సంటేజ్ గట్టిగా పెరిగే అవకాశం ఉంది. చూడాలి, ఫిజికల్ టాస్కులు అయితే పడాలి. ఫిజికల్ టాస్కులు పడితేనే వీళ్ళందరూ గ్రాఫులు పెరిగేది. ఈ సీజన్లో చాలామందికి ఫిజికల్ టాస్కులు పడకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలు అన్నట్టుగా నిఖిల్ గౌరవం ఎందుకు వాళ్ళ రేంజ్ పెరగట్లేదు అంటే టాస్కులు వస్తేనే వాళ్ళ రేంజ్ పెరిగేది. టాస్కులు ఏమీ రాకుండా వీక్ అంతా ఒక టాస్క్లో అర టాస్క్ ఆడి కాముగా కూర్చుంటూ ఉంటే వీళ్ళేం మాటకారులు కాదు, మాట్లాడేవాళ్ళు కాదు, గొడవలు వేసుకునేవాళ్ళు కాదు. ఎలా వస్తుంది? సేమ్ విత్ డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్. వీళ్ళిద్దరికీ కానీ టాస్కులు పడి వాళ్ళు కానీ టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇస్తే వీళ్ళ పొజిషన్స్ టప్ప మారిపోతాయి. అది కళ్యాణ్ సిచ్యువేషన్. తర్వాత మాట్లాడుకుందాం. నెంబర్ 3 పొజిషన్లో సుమన్ శెట్టి అన్నాడు. సుమన్ శెట్టి అన్నకి సింపుల్ మామ, మీరు ఏమన్నా అనుకోండి, సుమన్ శెట్టి అన్న ఎమోషనల్ కంటెంట్ ఇస్తున్నాడు. మంచి వ్యక్తి, కానీ బిగ్ బాస్కి సూట్ అయ్యే కంటెంట్, బిగ్ బాస్కి సెట్ అయ్యేటట్టుగా ఆ నామినేషన్స్ పాయింట్లు లేవు మామ. నామినేషన్స్ పాయింట్లు తనూజ గారిని అడిగాడు ఇందాక. ఆ తర్వాత నామినేషన్లోకి వెళ్ళిన తర్వాత తనూజ గారిని నామినేట్ చేయాల్సింది నేను చేయలేను, నాకు నేనే సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అంటారు. ఒక్క పాయింట్ చెప్పమంటే తనూజ గారికి ఎగరెస్ట్గా చెప్పలేరు, తనూజ గారు కూడా చెప్పలేదులే. అలా ఏందో ఏడుస్తూ నామినేషన్ పాయింట్ చెప్పడానికి ఏడ్చి అంత ఎమోషనల్ అయిపోతూ ఉంటే అది బయట సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. ఆ సోషల్ మీడియాలో హైలైట్ అయిపోయి ఇలా మామూలు మ్యూజిక్ లేసి దుమ్ము లేపుతున్నారు అక్కడ సోషల్ మీడియాలో సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్. ఆటోమేటిక్గా ఈ ఎమోషనల్ కంటెంట్కి, ఈ సింపతికి భయంకరంగా ఓట్లు పడుతున్నాయి. బట్ ఇది ఏదో ఒక రోజు తలకాయ నొప్పులు తీసుకొస్తుంది సుమన్ శెట్టి గారికి. ఎందుకంటే రాను ఆట భయంకరమైన టఫ్ అయ్యి ఎవరైతే టైట్ పోటీ ఉండి 7 మంది చుట్టే కంటెంట్ వస్తూ ఉంటే సుమన్ శెట్టి గారి కంటెంట్ తగ్గి ఆ టైంలో కంటెంట్ ఉండాల్సింది తప్పించి ఇలాంటి సింపతి వల్ల వర్కౌట్ అవ్వదు. ఇప్పుడైతే వర్కౌట్ అవుతుంది, కానీ ప్రస్తుతానికి ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందంటే ఘోరమైన ఓటింగ్ పడుతుంది. 3rd పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నారు. బట్ యాజ్ అ బిగ్ బాస్ ఫ్యాన్గా, హార్డ్ కోర్ ఫ్యాన్గా ఆయన నెగిటివ్స్ అయితే ఉన్నాయి. మంచి మనిషి. నెగిటివ్స్ అంటే ఆయన రూడ్గా ఉన్నాడని, క్రూయల్గా ఉన్నాడని ఏమి, మంచోడు. కానీ బిగ్ బాస్కి సెట్ అయ్యే కంటెంట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్లో, ఆ ప్రాసెస్కి సరిగ్గా చేయట్లా. ఏదో నామినేషన్లో వస్తాడు, ఏదో చెప్పేస్తాడు, సైలెంట్ నవ్వేస్తాడు, కామెడీ చేస్తాడు, లేకుంటే ఏడుస్తాడు, వెళ్ళిపోతున్నాడు, అట్లా సైలెంట్గా ఉంటున్నాడు. వర్కౌట్ కావట్లేదు. కానీ జనాలకి నచ్చుతున్నాడు. మనం ఏం చేయలేం. జనాలకి ఎందుకు నచ్చుతారంటే ఆయన మంచితనం నచ్చింది, మనం ఏం చేయలేం. దాన్ని అదేం తప్పుపట్ల. బట్ ఓటింగ్ అయితే భయంకరంగా పడుతుంది. 3rd పొజిషన్లో ఉన్నారు. 4th పొజిషన్లో సంజన గారు అండి. సంజన గారు ఈరోజు ఇప్పుడే ఒక లైవ్లో జరిగిన ఇన్సిడెంట్తో భలే అనిపించారు. ఏంటంటే రాము రాథోడ్కి కళ్యాణ్కి నామినేట్ చేయమని తనూజ గారు అన్నట్టుగా మనం లైవ్ చూసాం, 360 degreesలో గమనిస్తున్నాం. మనకే పెద్దగా అర్థం కానట్టుగా ఉంది. కానీ ఆవిడ క్లియర్గా మీ ఇద్దరికి పెడదామని, కళ్యాణ్కి వర్సెస్ ఇమాన్యుయల్కి పెడదామని ఆ పిల్ల చెప్పి పంపించుంటుందిరా కళ్యాణ్కి నామినేట్ చేయమని, వాడికి రాము రాథోడ్కి అని భయంకరంగా గెస్ట్ చేసింది స్వామి, హైలైట్. దాంతోపాటుగా రాము రాథోడ్ గివప్ ఇచ్చేసి ఏందో నా వల్ల కావట్లేదు అన్నట్టుగా ఏదో బాధపడుతూ ఉంటాడు హోమ్ సిక్ కోసం అన్నప్పుడు ఆవిడ చెప్పిన ఒక్క మాటకి నేను ఫిదా అయిపోయినా. ఏంటి తెలుసా? అరే హోమ్ సిక్ అంటే ఇక్కడ అందరికంటే ఎక్కువ ఉండాల్సింది నాకు కదరా, నాకే నేను తట్టుకుంటున్నాను, మీరు తట్టుకోకపోతే ఎట్లా అని మోటివేటింగ్గా మాట్లాడుతున్న విధానం భలే అనిపించింది. నిజమే కదా, చిన్న బిడ్డను 3.5 నెలల బిడ్డను వదిలేసి వచ్చిన ఆవిడకి కదా హోమ్ సిక్ ఉండాల్సింది. అందరికంటే పోస్ట్ పార్టం ఉంది, హోమ్ సిక్ ఉంది, పిల్లకాయల మధ్యలో చూపించారు, మళ్ళీ అదొక తప్పు. చూపించకుండా ఉంటే ఉండగలిగేది వేరు, కానీ మధ్యలో వచ్చి బిడ్డలను చూపించినప్పుడు ఆటోమేటిక్గా అది ఇంకా ఎక్కువ గుర్తుకొచ్చేస్తుంది ఆవిడకి. ఇంత హోమ్ సిక్ ఉండాల్సింది ఆవిడకైతే ఆవిడే గెట్టుకుంటే పిల్లకాయలు మీరు హోమ్ సిక్ అంటా ఉంటే ఎట్లారా అనే మాట నాకు భలే అనిపించింది. మళ్ళీ గుర్తు చేసినట్టు అనిపిస్తుంది ఆవిడ ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అనేది. అండ్ దాంతోపాటుగా నామినేషన్స్లో రీతూ చౌదరి మీద ప్రేమ చూపించిన విధానం కూడా నాకు బాగా నచ్చింది. ప్రాసెస్కి గౌరవిస్తూ చెప్పాలి కాబట్టి చెప్పినట్టుగా పాయింట్స్ రీతూ చౌదరి అండ్ సంజన గారు నిలబడితే ఆవిడికి పాయింట్లు చెప్పాలిగా, తప్పదుగా. ఆ పాయింట్లు చెప్పేటప్పుడు కొంచెం ఓవర్ బోర్డ్ అయ్యి క్లియర్గా పాయింట్లు చెప్పారు. పాయింట్కి ఓవర్ బోర్డ్ అయ్యి రీతూ చౌదరి మీద చెప్పినట్టు రీతూ చౌదరి కూడా అల్లాడిచ్చేశారు పాయింట్లు. కానీ ఆవిడే ఓవర్ బోర్డ్ అయినట్టుగా గ్రహించుకొని లోపలికి వెళ్ళిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత భయంకరంగా ఎక్కి ఏడుస్తుంది. నువ్వు నా కోసం ఎవరు రక్త సంబంధం ఉండేవాళ్ళు కూడా హెయిర్ కట్ చేయరు, నువ్వు కట్ చేసావు, స్టిల్ నీ కోసం ఇన్ని పాయింట్లు చెప్పాలంటే నా వల్ల కాలేదు, భయంకరంగా ఆడతారు. అది నాకు బాగా అనిపించింది. దాంతోపాటుగా ఇమాన్యుయల్ నామినేషన్లో లేడు, ఆవిడకున్న ఓట్ బ్యాంక్ కన్సిస్టెంట్గా అలాగే ఉంది.
లిటరల్గా ఉంది. చాలా వీడియోస్లో కామెంట్లు కానీ, ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు కానీ, ఆవిడ రిలేటెడ్గా ఎప్పుడు ఎమోజీస్ పెడితే ఎమోజీస్ కానీ, ఓవరాల్గా ఆవిడ ఎంత చేసినా ఏం చేసినా ఎప్పుడు కాన్స్టెంట్ ఓటింగ్ అయితే పడతా ఉంది. ఇమాన్యుయల్ 4-7 వారాల నుంచి నామినేట్ లేకపోతే తెలియకుండా ఇమాన్యుయల్ ఫాలోయింగ్ అంతా ఎవరికి వేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో సంజన గారికి వేస్తానే ఉన్నారు. షీ ఈజ్ ఇన్ 4th పొజిషన్. తర్వాత 5th పొజిషన్, 6th పొజిషన్, 7th పొజిషన్లో మన 5th పొజిషన్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఒకటే పాసిబిలిటీ ఏంటంటే తనూజ గారు నామినేషన్ చేసేటప్పుడు అల్లాడిచి ఆకులు మేపించి అంత బీభత్సమైన వణికిపోయి అంత నామినేషన్ రీజన్స్ చెప్పారు. దాని మీద సపరేట్ వీడియో చేశాను, చూడండి. పర్ఫెక్ట్గా మీరు రీఎంట్రీ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా సేఫ్ గేమే ఆడుతున్నారు. భరణి గారు సేఫ్ గేమే ఆడుతున్నారు. ఫస్ట్లో వచ్చి రాగానే ఫిదా అయిపోయినాడు మీ మాటలకి, మీ వే ఆఫ్ బిహేవియర్కి, ఏదో అల్లాడిచ్చేస్తారని. కానీ స్టిల్ యూ ఆర్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. ప్రతి దాంట్లో సేఫ్ గేమ్ ఆడుతున్నారనే పాయింట్ల మీద నామినేట్ చేస్తే, నామినేషన్ కాదు, ఒకరినొకరు పాయింట్లు చెప్పుతున్నప్పుడు చెప్పే పాయింట్లు అద్భుతం, అరాచకం. ఒకటే ఏంటంటే ఈ పాయింట్ తర్వాత ఆయనకు వచ్చే నష్టం ఏంటంటే తనూజ గారి ఫ్యాన్సే శ్రీజాకి ఈయనకి పోటీకి పెట్టినప్పుడు తనూజ గారి ఫ్యాన్సే పుష్ చేసి ఆయన్ని సేవ్ చేసింది. కానీ ఈరోజు తనూజ గారి ఫ్యాన్స్ అగెనిస్ట్ అవుతారా అంటే మేబీ అవ్వచ్చు. ఎందుకంటే ఈవిడే నామినేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొంత అగెనిస్ట్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం కష్టకాలం వస్తుంది. బట్ భరణి గారికి కొంత సింపతి వర్కౌట్ అయ్యే అవకాశాలు వెరీ 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 హై. ఆయన గ్రాఫ్ ఈ వీక్ పెరుగుద్దేమో అన్న ఆలోచనలో నేనున్నా అనిపిస్తుంది. ప్రస్తుతానికి 5వ పొజిషన్లో ఉన్నారు. ఎందుకు పెరుగుద్దిరా ఉండాలంటే చెప్తా. ఆయన ఇద్దరు కూతుర్లు దివ్య గారు, తనుజ గారు ఇద్దరు ఆల్మోస్ట్ అగైనెస్ట్ అయినట్టు కనపడుతుంది నామినేషన్లో. ఆయన మాత్రం వాళ్ళిద్దరి మీద మాట్లాడలేక, వాళ్ళిద్దరి మీద అరవలేక, సరే అన్నట్టుగా తగ్గి మాట్లాడినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఇది కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్లో బీభత్సమైన చొచ్చుకొని వెళ్ళే అవకాశం ఉంది. హార్డ్ కోర్ బిగ్ బాస్ ఆడియన్స్ మేబీ అర్థం చేసుకుంటారు, అరే పాయింట్స్ బాగలేవు, ఆయన సేఫ్ గేమ్లా కనపడుతుంది కాబట్టి నామినేట్ చేసింది అనేది అర్థం చేసుకోవచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా భరణి గారి సైడే నిలబడతారని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఇద్దరు అగైనెస్ట్ అయినట్టుగా మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే. మీరు చెప్పిన పాయింట్స్ ఏం జరిగింది, పెద్ద కూతురు అదే తనుజ గారు నామినేషన్ చేస్తూ పాయింట్లు చెప్తే దివ్య గారు అక్కడ సంచాలకుగా ఉండి మీ ఇద్దరు కంటే నామినేషన్లో మీ పాయింట్లో బాగున్నాయి తనుజ అని భరణి గారినే నామినేట్ చేసింది. ఇద్దరు కలిసి నామినేట్ చేసిన ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు తప్పేం లేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్లో అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళ బాండింగ్ స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది కాబట్టి, బిగ్ బాస్ టీంకి అర్థమైంది కాబట్టి ఈయన్ని ఆ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ వర్కౌట్ అవుతుంది. సీరియల్ కంటెంట్ లాంటిది కాబట్టి తీసుకొని వచ్చారని మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఈయన మరీ రెచ్చిపోయినట్టుగా వాళ్ళ మీద మాట్లాడలేకపోతున్నాడు, మంచితనంతోనే ఉండిపోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంజురీతో ఉండి కూడా నాకు ఈరోజు బాగా నచ్చింది ఏంటంటే ఆయన లేయడానికి కూడా అప్పుడప్పుడు ఇలా అంటున్నాడు. అలాంటి ఆయన ప్రతి రౌండ్లో పరిగెత్తడానికి ఏం సాకు చూపించకుండా పరిగెత్తిన విధానానికి నేను అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. గుడ్, హీఈస్ పుట్టింగ్ సమ్ ఎఫర్ట్స్ ఈవెన్ దో హీఈస్ హ్యావింగ్ ఇంజురీ, ఈవెన్ దో హీ హ్యాస్ ఇంజురీ. అయిపోయింది. నేను ఇంగ్లీష్ గురించి మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పాలా, ఈ టైం ఎంత అయింది చూసి ల్యాగ్ చేయవచ్చో లేదో చెప్తా. 2 minutes మాట్లాడతలే. ఇంగ్లీష్ గురించి మాట్లాడేటప్పుడు చెప్పాలి. నేను 10th మండలం 3rd, మండలం 4th అనమాట. నాకు పాయింట్ అప్పట్లో చదువుకునేటప్పుడు టాప్ వస్తా అనుకుంటే నేను మండలం 4th వచ్చా. మండలం మొత్తం మీద ఇంగ్లీష్లో నెంబర్ 1. అప్పుడు నాకు 89 వచ్చాయి. అదే ఎక్కువ అనమాట, 100కి 89. తర్వాత ఇంటర్మీడియట్లో అదే ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో మొత్తం 80 చేంజ్. అప్పుడు ఉన్న దాంట్లో నేను J4లో ఉండేది సెక్షను, దాంట్లో కూడా టాప్ ఉంది. నేను ఇంగ్లీష్లో టాప్ ప్రతి చోట. తర్వాత డిగ్రీ చదివాను, డిగ్రీలో కూడా ఇంగ్లీష్లో టాప్. ఇంజనీరింగ్ చదివాను, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్లో టాప్. నేను చదివిన ప్రతి చోట ఇంగ్లీష్లో టాప్. కానీ మాట్లాడడానికి నేను మెమరైజ్ చేసుకొని మైండ్లో ప్రిపేర్ అయ్యి మాట్లాడాలి. అది కొంచెం కష్టం అవుతుంది తప్పించి మాట్లాడితే కొంచెం మంచి మాట్లాడతాం ఒక రకంగా. చూద్దాం, అది ఇంప్రూవ్ చేసుకుని ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చదువుతున్నాను, లా చేస్తున్నాను, ఇవన్నిటికి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నాకు ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికోసమే అప్పుడప్పుడు రివ్యూస్లో అనవసరమైన సంబంధం లేకపోయినా ఊరికే ఐ యూజ్ ఇంగ్లీష్ అప్పుడప్పుడు. అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఎందుకు యూజ్ చేస్తానంటే నన్ను నేను ఫ్లూయెంట్ చేసుకోవడం కోసం ఆ ఎఫర్ట్స్ పెడుతూ నేను ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా మాట్లాడతాను అంతే. అంతకు మించి అన్నిదా భావించొద్దు. డోంట్ టేక్ దిస్ ఇన్ అదర్ వే. థ్యాంక్ యూ. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అయిపోయింది కదా, భరణి గారిది అయిపోయింది. 5th పొజిషన్, లాస్ట్ 2 పొజిషన్లో రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ ఉన్నారు. వీళ్ళిద్దరిని దేవుడు కూడా కాపాడలేడు ఈ వారం. ఎందుకంటే ఒకరేమో అయితే ఒకరిది నాకు బాగా నచ్చింది. ఇద్దరిది హైలైట్ మా. వీళ్ళిద్దరిది ఎలా ఉందంటే చూడండి, తనూజ గారి గేము, తనూజ గారి చుట్టూ ఈ పర్టికులర్ వారం, ఈ వారం, ఆ వారం, ఏ వారం కాకుండా ఆవిడ చుట్టూ తిరుగుతుంది అన్నట్టుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడే నైస్గా బుర్రలకి కసక్కన వచ్చింది. ఇప్పుడే వచ్చింది ఇటు నుంచి. మామూలు పాయింట్ కాదు, మీరు ఆశ్చర్యపోతారు. చూడండి ఏమొచ్చిందంటే నాకు మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మాట్లాడేటప్పుడు వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఉన్నారు లీస్ట్లో, రాము రాథోడ్ తర్వాత సాయి శ్రీనివాస్. లీస్ట్ సాయి శ్రీనివాస్ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరికీ తనూజ గారికి లింక్ ఎక్కడుందంటే
ఈ పర్టికులర్ వారం అండ్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే తనూజ గారికి బాగా క్లోజ్ అవుతున్నాడు రాము రాథోడ్. సాయి శ్రీనివాస్ తనూజ గారికి బాగా దూరం అయిపోతున్నాడు. ఎక్కడ లాస్ట్ వీక్ సపోర్ట్ చేయలేదని తనూజ గారు భయంకరంగా గొనిగి పెట్టి వదిలేశారు. ఈ పర్టికులర్ వారం తనూజ గారిని నామినేట్ చేశాడు సాయి శ్రీనివాస్. రాము రాథోడ్ లాస్ట్ వీక్ గౌరవం నామినేట్ చేసి కాళ్ళ వేలో పడేసి సేవ్ చేయక్క అనేసి అడిగాడు, అక్కడ క్లోజ్ అయ్యాడు. ఈ పర్టికులర్ వారం రాము అండ్ తనూజ గారు కలిసి ఆడారు. ఇప్పుడు ఏమవుతుంది, రాము తనూజ గారి కోసం నామినేషన్లు ఏం చేశారంటే ఇప్పుడే జరిగింది. ఏం చేశారంటే తనూజ గారు రాము ఇద్దరు కలిసి ఒకరి మీద ఒకరు పాయింట్ చెప్పుకోవాలి అగెనిస్ట్గా. రాము ఒక్క పాయింట్ కూడా తనూజ మీద చెప్పడమే కాకుండా చెప్పకపోవడమే కాకుండా నాకంటే అన్నింటిలో అక్కే బాగా ఆడుతున్నట్టు డైరెక్ట్గా, నాకంటే అక్కే హైలైట్, అక్కే బాగా ఆడుతుంది, ప్రతి పాయింట్లో కూడా నా దగ్గర ఏ పాయింట్ లేదని క్లియర్గా పదే చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ ఎంత అరిచినా కూడా ఒప్పుకోడు. ఇవన్నీ మేబీ తనూజ గారి ఫ్యాన్స్కి కొంచెం రామును దగ్గర చేస్తాయేమో అన్న ఫీలింగ్ వస్తుంది కొంచెం. కానీ దీనికి కాంట్రడిక్టింగ్ పాయింట్ అంటే మనోడికే నాకు షో మీద ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా, నేను వెళ్ళిపోతానేమో అన్నట్టుగా మనోడే మాట్లాడుతున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా హోమ్ సిక్ వస్తుంది, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారని అనడం వల్ల మేబీ దాని ఎఫెక్ట్ వల్ల ఓట్లు పడవేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది. ఇది పక్కన పెడదాం. సాయి శ్రీనివాస్ ఏమైందంటే ఆయనలో గొప్పతనం నాకు అనిపించింది ఏంటంటే నిజంగా కొన్ని ఫాలోయింగ్ ఉన్నపోయిన వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ గట్టిగా చెప్తాను నేను, అదే గట్టిగా చెప్దాం. సాయి శ్రీనివాస్ది వైల్డ్ కార్డుకి వచ్చాడు. వైల్డ్ కార్డుకి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే టైంకి తనూజ గారు ఫస్ట్ నుంచే ఉన్నారు, వాళ్ళు వచ్చే టైంకి తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. స్టిల్ నెంబర్ 1లో పొజిషన్లో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా నెంబర్ 1 పొజిషన్ అని క్లియర్గా త్రూ హింట్స్ అర్థమైపోతున్నాయి. అయినా కూడా ఆవిడికి అగెనిస్ట్గా తనేమో నామినేషన్స్లో చాలా దూరంగా లాస్ట్ దాకా వెళ్ళొచ్చినా కూడా భయపడకుండా మనోడు మళ్ళీ కూడా తనూజ గారిని నామినేట్ చేయాలన్న ధైర్యం కానీ, తనూజ గారికి అగెనిస్ట్గా మాట్లాడాలన్న ధైర్యం కానీ, దట్ షోస్ హీఈస్ నాట్ ప్లేయింగ్ దట్ షోస్ దట్ హీఈస్ నాట్ ప్లేయింగ్ సేఫ్ గేమ్. అది నాకు బాగా అనిపించింది. అంటే తను ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పి తనకి అగెనిస్ట్గా వెళ్తే ఏమో వద్దన్నట్టుగా కాకుండా తనతో స్ట్రాంగ్గా ఢీ కొట్టినాడికి ట్రై చేస్తాను. తనకి ఎఫెక్ట్ అవుద్ది, అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. బట్ అది గుడ్ క్వాలిటీ, మంచితనం మంచిగా ఉంది. అతనేం భయపడలేదు, ఏదో సేఫ్ గేమ్ ఆడాలన్న సిచ్యువేషన్ ఒకరు వెనక ఉండాలన్నట్టుగా కనిపించట్లేదు అనేది ఒకటి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ ఓటింగ్ అతనికే పడుతుంది, లీస్ట్ ఓటింగ్. ఇతర కన్సిస్టెంట్గా రాము రాథోడ్కి ఓటింగ్ బాగా అలవాటు, ప్రతి వారం వస్తున్నాడు, సేవ్ అవుతున్నాడు. కానీ రాము రాథోడ్ పరిస్థితి ఎలా ఉంది, లాస్ట్ వీక్ ఆ కామెడీ వీడియో తర్వాత కొంత పాపులారిటీ కొంచెం పుష్ వచ్చింది. జనాలందరూ ఏమో ఈ మనోడి దగ్గర రాము రాథోడ్ దగ్గర తెలియకుండా కామెడీ పీస్ కాదు, తెలియని కామెడీ ఫేస్ ఉంది మనోళ్ళ అన్న ఫీలింగ్ వస్తుంది. ఆదివారం కూడా సేవ్ అయితే ఏదేదో ఎక్స్ప్రెషన్ పెడితే వారిని ఏమరా అనేసి ఒకసారి కూడా నవ్వుకునేంతగా అతని ఎక్స్ప్రెషన్స్, అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. సాయి శ్రీనివాస్కి కంటెంట్ తక్కువ వస్తుంది, దాంతోపాటుగా తనూజకి అగెనిస్ట్గా వెళ్తున్నాడు అనే దానికి కూడా మైనస్. అండ్ ఓటింగ్కి అలవాటు పడలేదు, ఇతనికి ఓటింగ్ వేయడానికి జనాలు అలవాటు పడలేదు వైల్డ్ కార్డ్ కాబట్టి. దీనివల్ల సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దయచేసి ఓట్లు వేసుకుంటే తనను సేవ్ చేసుకోవాలనుకుంటే. అండ్ రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ ఆల్సో వెరీ హై. ఎందుకంటే రాము రాథోడే హోమ్ సిక్ అయి ఫీల్ అవుతున్నా అన్నాడు కాబట్టి. అండ్ భరణి గారిది కూడా కొంచెం హై ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళిద్దరి తర్వాత. ఎందుకంటే తనూజ గారు ఈవెంట్ని ఇతను నామినేట్ చేసింది కాబట్టి అండ్ స్టిల్ సేఫ్ గేమ్ అని ఫీల్ అవుతున్నారు కాబట్టి. దాంతోపాటు ఇంజురీ అయింది, భయంకరమైన ఫిజికల్ టాస్క్ పెడితే ఆయన ఇంజురీలో మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. దాంతోపాటుగా ఇంజురీ అవుద్దని చెప్పి చాలా జాగ్రత్తగా ఆడే టైంలో కూడా ఓట్లు వేసేటప్పుడు అవన్నీ కన్సిడర్ జరిగా దాని డేంజర్ జోన్గా ఉంది. ఇనిషియల్ డేస్లోనే ఓట్లు వేసుకునే ట్రై చేయండి. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ ఉన్నారు. వీళ్ళ అందరి లెక్కల టాప్ డేంజర్ జోన్ సాయి శ్రీనివాస్ అండ్ రాము రాథోడ్. ఒకటే, సాయి శ్రీనివాసు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ. రాము రాథోడ్ మళ్ళీ హోమ్ సిక్ అని మాట్లాడితే 1-2 టైమ్స్ ఖచ్చితంగా రాము రాథోడ్ వెళ్ళిపోతాడు ఈ వారం. గుర్తుపెట్టుకొని ఓట్లు వేసుకునే ట్రై చేయండి. వీడియోలో నేను చెప్పిన పాయింట్లు ఉడాలుగానే ఎంకరేజ్ చేయాలనుకుంటే లైక్లు కొట్టండి. 25,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఇంకా నేను చెప్పలేను మామ, ఏం చేయాలి మిమ్మల్ని ఒకసారి ఆగండి. ఏం చెప్తే నామినేట్ చేస్తారు, ఎలా చెప్తే నామినేట్ చేస్తారు, నామినేషన్ ఏంద్రా ఉడాలి, ఎలా చెప్తే సబ్స్క్రైబ్ చేస్తారు. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈ నైట్కి చేస్తే రేపు 9 lakhs సబ్స్క్రైబర్స్కి 9th సీజన్కి డ్యాన్స్ వేసి కోతి డ్యాన్స్ వేసి ఒక రీల్ పెట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఒక మంచి వీడియో కూడా ఫుల్ లెంత్ వీడియో మన యూట్యూబ్ జర్నీ గురించి కూడా మాట్లాడుకుందాం. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కంప్లీట్ చేయండి. నిలబడతాను, కొంచెంసేపు వెయిట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసాం రా ఉడాల్ అని జస్ట్ కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి నేను రిప్లైస్ కూడా ఇస్తాను, మాట్లాడదాం. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సీజన్ విన్నర్ ఎవరవుతారో కామెంట్ చేస్తున్నారు కదా, దాంతోపాటుగా మన గురించి ఏమన్నా పాజిటివ్స్ ఉంటే చెప్పండి. ఆ పాజిటివ్స్ ఉన్న కామెంట్లకి లైక్లు కొట్టడం, నచ్చితే ఆ పాజిటివ్స్ ఉన్న కామెంట్లకు కూడా రిప్లైలు ఇవ్వండి. ఏం లేదు, ఇంటి దగ్గర బుస్ క్యాండిడేట్ వేస్ట్ క్యాండిడేట్ అనేది కూడా రిప్లై ఇవ్వండి, నేనేం ప్రాబ్లం లేదు. ఏదో ఒకటి కామెంట్లు పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దామా. చూస్తాను ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో, ఈ వీడియోకి ఎంతమంది డిఫరెన్స్ వచ్చిందనేది చూసి రేపు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. సబ్స్క్రైబ్ కొట్టండి అంతే. లవ్ యూ మామ, బాయ్.